వెల్కమ్ టు SSTV5 ప్రేక్షకులకు నమస్కారం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మెదక్ జిల్లా నార్సింగ్ మండలం వల్లూరు గ్రామ శివారులోని 44వ జాతీయ రహదారిపై చిరుతపులిని ఢీకొట్టిన గుర్తు తెలియని వాహనం. ఆ చిరుతపులికి తీవ్ర గాయాలతో రోడ్డుపై పడి మృతి చెందింది. ఘటనా స్థలానికి ఫారెస్ట్ అధికారులు చేరుకొని విచారణ చేపట్టారు. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో నడవలేని స్థితిలో చిరుతపులి తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడింది. రహదారిపై బైక్పై వెళ్తున్న యువకుని పైకి చిరుత పంజా విసరడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సంఘటన స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు సుమారు 2 సంవత్సరాల వయసు గల చిరుతపులి అని వారు తెలిపారు. బండి కిందికి వస్తుందన్న కనపడి కొద్దిగా బండి కిందికి వస్తుందన్న వద్దన్న బండి కింద చనిపోతే మళ్ళీ అది దాని కిందకన్నా పాపం అన్న బండి వాళ్ళ మీకు పోతుందా వాళ్ళ మీదికి పోతుందా అంటే పోతా బండి కిందికి వస్తుందన్న ఆ బండి కిందకి చనిపోతే మళ్ళీ అది దాని కిందకన్నా పాపం మీకు పోతుందా పని అయిపోతుంది ఇప్పుడు అట్టే పోతుంది అన్న పోనీ ఏమన్నా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రామాయంపేట అండి. ఈరోజు ఇక్కడ వల్లూరు ఫారెస్ట్ నేషనల్ హైవే మీద అన్నోన్ వెహికల్ ఒక లెపర్డ్ సుమారు 1.5-2 ఇయర్ ఏజ్ ఉంటుందండి. మేల్ వన్. సో హిట్ చేయబడింది వెహికల్తో. సో అది ఆటోమేటిక్గా ఒక అరగంట ఇది తర్వాత చనిపోయింది. దాన్ని పోస్ట్మార్టం నిమిత్తము పై అధికారుల సమాచారం ఇచ్చి తదుపరి చర్య తీసుకుంటాం. సారీ ఇక్కడ వెటర్నరీ డాక్టర్తో కానీ మా గెస్ట్ హౌస్లో వల్లూరు గెస్ట్ హౌస్ వెటర్నరీ డాక్టర్తో పోస్ట్మార్టం చేసిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటాం. ఆ ప్రాంతంలో వల్లూరు నర్సరీ దగ్గరలో ఫారెస్ట్ ఏరియాలో రోడ్డు క్రాస్ అయ్యేటప్పుడు ఈ అన్నోన్ వెహికల్ ఒకటి క్రాస్ అయ్యే టైంలో లెప్పడు తగ్గటం జరిగింది. లెప్పడు యొక్క వెనక భాగం మొత్తం నుజ్జు కావటం, అది నడవలేని పరిస్థితిలో అయిపోయి అది బయటికి జంప్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఇంకో వెహికల్కి తగిలినట్టు అనిపించింది. దాంతో అది ఆల్మోస్ట్ చనిపోవడం జరిగింది. ఆ ఎనిమిది NTCA ప్రోటోకాల్ ప్రకారం దాన్ని రేపు డిస్పోజ్ చేయడం జరిగింది. 7-8 ఇయర్స్ ఉంటుంది. 40 to 50 kgs వరకు సార్ లారీకి అది నడుము ఇరిపోయింది. అప్పటికి దాన్ని పడదామని వాళ్ళ కూడా తెచ్చినాం సార్. ఎంతో ప్రయత్నం చేసినాం కానీ అది బతకలేదు సార్. చనిపోయింది అనుకున్న వాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్. చలో थोड़ा स्लो जाना.